భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాకతీయ కాలంలో నిర్మాణమైన గుడిలో పైన నీలకంఠేశ్వర స్వామి పానవట్టం కింద పాతాళ లింగేశ్వర స్వామి కొలువై అరుదైన ఆలయం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ మహాదేవదేవునికి అభిషేకం చేయడంతో తమ కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. సాయంత్రం నుంచి ఇక్కడ జాతర మాదిరి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు చేరుకొని పిల్లా పాపలతో గడిపి స్వామివారి కళ్యాణం తిలకరిస్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, తదనంతరం 4 గంటలకు స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని పవిత్ర గోదావరి నదీ తీరానికి స్వామివారికి స్నానమాచరించి తదనంతరం స్వామివారిని కళ్యాణమూర్తులుగా తీర్చిదిద్ది తిరిగి ఆలయం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకములు మరియు ప్రత్యేక పూజా కైంకర్యాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 స్వామివారికి మహానివేదన, నాగాభరణ అలంకరణ వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించి తదనంతరం కైలాస దర్శనం భక్తులకి కనువిందు చేయనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవం, 8 గంటల నుండి కూడా కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. అలాగే మహాశివరాత్రిలో ప్రత్యేకమైనటువంటి లింగోద్భవ సమయమున అది ఈ రోజు రాత్రి 12:03 రానుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 12:03 లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం గావించనున్నాం. తదనంతరం స్వామివారి కళ్యాణం అయిపోయిన పిదప అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా స్వామివారి ప్రసాద నిమిత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి స్వామివారి ఊరేగింపుగా గ్రామ సేవతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవ వేడుకలు అనేవి ముగియనున్నాయి. అలాగే భారతదేశంలోనే మొట్టమొదట ద్విలింగంగా కనిపెడుతూ ఏకలింగంగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక క్షేత్రం మన మనుగూరు శివాలయం. అలాగే ద్విలింగాలుగా ఒకటే ఆలయంలో గర్భాలయంలో 2 లింగాలుగా కనిపించేటువంటి శివాలయం మనకి ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని మహంకాళేశ్వరుడు భూగర్భంలో, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఓంకారేశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే మన మనుగూరు శివాలయంలో భూగర్భంగా స్వామివారు పాతాళ నీలకంఠేశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే నేలమట్టానికి పై భాగంలో నీలకంఠేశ్వర స్వామి బాణాకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే రెండవదైనటువంటి ద్విలింగ క్షేత్రం, అలాగా ప్రపంచంలోనే మొట్టమొదటైనటువంటి ద్విలింగ క్షేత్రంగా కనబడేటువంటి ఏకలింగ క్షేత్రం. కింద ఉన్నటువంటి పాతాళ లింగేశ్వరుని కలుపుతూ పైన ఉన్నటువంటి లింగేశ్వరుడికి యంత్రబలానికి తాకుతూ రాగి తెగిన శాస్త్రబద్ధంగా అమర్చడం జరిగింది. కావున 2 లింగాలుగా కనబడుతున్నా కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి 2 లింగాలు ఒకటే లింగంగా భావిస్తామన్నమాట.